కానీ మెంతికూరలో 9245 మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఉందన్నమాట. అంటే కంటి చూపుని పెంచుకోవటానికి, అలాగే కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి, రక్షణ వ్యవస్థకి, బాడీలో టాక్సిన్స్ రిపేర్కి, డీటాక్సిఫికేషన్కి బీటా కెరోటిన్ చాలా అవసరం. బాడీలో జరిగే ఫ్రీ రాడికల్ దాడిని తట్టుకోవడానికి, అట్లాగే ఆక్సిడైజేషన్ ప్రక్రియ నుంచి బాడీని కాపాడటానికి బీటా కెరోటిన్ కావాలి. ఆ బీటా కెరోటిన్ పుష్కలంగా మెంతికూరలో ఉంది. కానీ మెంతికూర చాలా తక్కువ వాడతారు అందరూ. ఎందుకు అంటే ప్రధానంగా ఇది గిల్లుకోవాలి, ఏరుకోవాలి, పెద్ద పని అనేది ఉంటుంది. మెంతికూర గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీరు సీరియల్ చూసేటప్పుడు, కాస్త ఇంట్లో ఏదైనా కాలక్షేపం చేసేటప్పుడు నలుగురితో, కుటుంబ సభ్యులతో కూర్చొని రేపు మెంతికూర వండుకోవాలనుకోండి, ఈ ముందు రోజు సాయంకాలమే ఆకులు గిల్లి పెట్టుకోండి.